సో విశారదన అనే వ్యక్తి చాలా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు అసలు ఎమ్మెల్యే పదవి రాదు కదా, అసలు వాళ్ళ ఉన్నరా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. అట్లాంటి వాళ్ళు ఎందుకు అసలు కనిపిస్తారు అంటే ఏం చెప్తాం? ఎందుకు లేదండి, విశారదన మహారాజు గారి పార్టీ అలాగ సైన్యం ఉందండి. ఒక్క రూపాయి తీసుకోరు, ఒక డబ్బులు తీసుకోరు, వాళ్ళ టిఫిన్ వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళ బచ్చారీలు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడికైనా కూడా వాళ్ళ స్వచ్ఛందంగా పోతారు. ఇవాళ డిఎస్పీ చూసుకుంటే గట్ట 1,00,000 మంది ఉన్నారండి ఆయన కార్యకర్తలు, 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా కంటెస్ట్ చేస్తారు వాళ్ళు. పార్టీ సిద్ధాంతం బాగుంది, వాళ్ళ పార్టీ సిద్ధాంతము. అందులో డబ్బులు ఉన్నాడని ఉండదు, పేదవానికి కూడా టికెట్ ఇస్తారు. పార్టీ రన్ కావాలి, మంచి సక్సెస్ఫుల్ కావాలి. కానీ ఎప్పటికైనా కూడా డిఎస్పీ విశారదన మహారాజ్ సార్ పార్టీ మాత్రం 100% తెలంగాణ అధికారం శాసిస్తుంది. 100% రాసుకోండి, అధికారం వస్తా అంటావు. 100% వస్తుంది. ఎప్పటిలో వస్తుంది? 10 ఏళ్ళు వాడే, 15 ఏళ్ళు వాడే, 20 ఏళ్ళ లోపల కూడా వాళ్ళు కంపల్సరీ అధికారం వస్తుంది వాళ్ళకు. ఇదే బహుజన సిద్ధాంతాన్ని ఎత్తుకున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ అంత వస్తలేదని బయటికి బిఆర్ఎఫ్ లో జాయిన్ అయిపోయాడు. బహుజనవాదం ఎత్తుకున్న మీరు మళ్ళీ దురల కాల కింద పడితే ఇంకా బహుజన రాజ్యం ఏడు వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పార్టీ ఎవరి పార్టీని మాయావతి పార్టీలో పనిచేసిండు. అవును. విశారదన్ మహారాజ్ ఎవరి పార్టీలో పనిచేస్తుండండి? సొంత పార్టీ. సొంత పార్టీ కొన్ని పక్కల పార్టీలో పనిచేసిన తేడా లేదండి. వాళ్ళేమో వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నది. మొదటికి ఆయన చెప్పాడు ప్రవీణ్ కుమార్ సార్, బీజేపీకి అలయన్స్ ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పారు. ఇవాళ ఈయన సొంత పార్టీ ఆయన ఎందుకు పోతారని